వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ఇప్పటి వరకు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఒక సాధారణమైనటువంటి చిన్న చిన్న ప్లేసుల్లో మాత్రమే అకాడమీ ఏర్పాటు చేశాము. అనేక చిన్న చిన్న ప్లేసుల నుంచి ఈరోజు హైలీ రిజల్ట్ ఇచ్చుకుంటూ 95% పైగా రిజల్ట్ ఇచ్చుకుంటూ ఈరోజు మనము వస్తున్నటువంటి సంస్థ మంది. సో ఈరోజు ఆ చిన్న లెవెల్ నుంచి ఈరోజు హై రేంజ్కి డిజిటల్ క్లాస్ రూమ్ వైపు, మీ క్లాస్ రూమ్స్తో సహా డిజిటల్ వైపు మళ్ళించి ఎక్స్ట్రాడినరీ సార్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీకు ఈరోజు ట్రైన్ చేయడం జరుగుతుంది మన కృష్ణారెడ్డి అకాడమీలో. ఎందుకంటే ఇప్పటికే మీకు ఆల్రెడీ అనౌన్స్ చేసాము. ఈరోజు 14వ తేదీ అవుతుందో కొత్త బ్యాచ్ చేయడం జరిగింది. ఈరోజు మనకి సూర్య గారి ద్వారా ఎస్టీ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. 100% అన్ని రంగాల్లో, అటు ఎడ్యుకేషన్ నుంచి అటు గ్రౌండ్ పరంగా, అటు డిసిప్లిన్ పరంగా అండ్ పిల్లడిని ఆపే స్టేజ్ వరకు. ఎందుకంటే ఆపే స్టేజ్ వరకు అంటున్నామంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు కూడా, ద మోస్ట్ ఆఫ్ ద పిల్లలు కూడా సంవత్సరంకి ఏం లేదని 1,00,000 మంది 2 లక్షల మంది ట్రైనింగ్ అయ్యి బయటకు వస్తారు. కానీ అంతమంది జాబ్ కొట్టట్లేదు. కేవలము ఒక 5-6 వేలు మాత్రమే జాబులు ఇస్తారు. 5-6 వేల మంది మాత్రమే ఉద్యోగాలు సాధిస్తారు. మిగతా 94 వేల మంది పరిస్థితి ఏంటనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మన అకాడమీలో 40 మందిని తీసుకుంటారు, 40 మందిని 200 మంది తీసుకుంటారు, 200 మంది కూడా ఉద్యోగం వచ్చే విధంగా ఈరోజు మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మిగతా అకాడమీ కంటే మిగతా అకాడమీ లాగా వాళ్ళకంటే ఎక్స్ట్రా అవసరం లేదు. మిగతా అకాడమీ లాగా కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే గ్రౌండ్ పరంగా వచ్చినప్పటికీ అండ్ డిసిప్లిన్గా వచ్చినప్పటికీ మన అకాడమీ లాగా ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎందుకంటే ఎవరైతే పిల్లడు మనం చెప్పే మాట కరెక్ట్గా వింటాడో వాడికి 100% జాబ్ వచ్చే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అకాడమీ. అదేవిధంగా ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి మన ఎస్టీ సార్ ఎవరైతే ఉన్నారో సూర్య గారిని మీ ముందుకు తీసుకొచ్చి పరిచయం చేయడం జరుగుతుంది. ఎస్టీ అంతే సూర్య గారు అంతే ఎస్టీ అన్న రేంజ్లో ఆయన యొక్క సిలబస్ ఉంటుంది. అంత బాగా క్లాస్ చెప్పుకుంటూ వెళ్తారు. కాబట్టి ఆయన మాటల్లోనే ఈ ఎస్టీ పరంగా మీరు వినొచ్చు ఏ విధంగా గైడ్ చేస్తున్నారు అన్నది పిల్లలకి. ఓకే సార్ ఇంతవరకు ఇన్స్టిట్యూట్ గురించి బాగానే చెప్పారండి. ఇంకా ఆయన స్టార్ట్ చేసి చాలా తక్కువ సంవత్సరాలు అయింది. అయినప్పటికీ రిజల్ట్ చూస్తాను. ఇప్పుడు పాంప్లెట్ చూశానండి. వాళ్ళందరూ కూడా ఉన్నాం. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ ఫస్ట్ క్లాస్ విద్యార్థుల్లో కొనుక్కుంటారండి. ఒక ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు చూసుకోండమ్మా, ఒక నార్మల్ విద్యార్థులు వచ్చి అటు సెంటర్ స్థాయిలో ఇటు స్టేట్ స్థాయిలో జాబులు కొట్టించి సక్తా ఎవరికి ఉందంటే మన కృష్ణారెడ్డి గారికి ఉందండి ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే సార్ ఏమనంటే హిస్టరీ గురించి చెప్పారండి. హిస్టరీ పరంగా అయితే నేను హైదరాబాద్లో డీల్ చేస్తాను, వైజాగ్లో చేస్తాను, విజయనగరం మొత్తం 2 రాష్ట్రాల్లో చెప్తానండి. కానీ ఎక్కడ చెప్పినా ఏదో ఒక పార్ట్ మాత్రమే అవకాశం అనేది ఇస్తున్నారు. కానీ ఇక్కడ అలాగలేదండి. మొత్తం మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ మొత్తం 3 పార్ట్లు కూడా నాతోనే. అదే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నేను ఇస్తానన్నట్టుగా ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే మన కృష్ణారెడ్డి సారేనండి. రెండోది ఇంకేమిటంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మొన్న కానిస్టేబుల్ పేపర్ కరెక్ట్గా చూసి ఆయన చెప్పి నాకు ఫోన్ చేసి, మేషారు ఒక హిస్టరీ నుంచి 32 బిట్లు వచ్చాయి సార్. అంత ఆలోచన ఏ ఒక్క డైరెక్టర్ ఉండదండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక జాబ్లో ఉండి వచ్చారు కాబట్టి ఆ విషయం 32 బిట్లు వచ్చాయి సార్. ఆ 32 బిట్లు వచ్చాయి నాకు తెలుసు. కానీ ఒక డైరెక్టర్గా ఆయన ఫోన్ చేసి గుర్తు చేయించారంటే ఎంత శ్రద్ధ ఉండాలి, ఒక్కో సబ్జెక్టుపై ఎంత ఆయన ఆలోచించాలో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ 32 బిట్లలో లాస్ట్ టైం మీకు పీడిఎఫ్ రూపంలో కూడా మీకు మెటీరియల్ ఇచ్చి ఉంటానండి. ఆ మెటీరియల్ చాలా తక్కువ 80 పేజీలు ఇచ్చాం, కానీ 29 బిట్లు అందులో ఉన్నాయండి. అంటే ఆ విధంగా ఇక్కడ మీకు క్లాసులు అందించబడతాయండి. థ్యాంక్ యూ సార్ సూర్య గారు. మీరు చెప్తున్నారు కదండి, ఆయన ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉందో పీడిఎఫ్ అవ్వచ్చు, చెప్పే క్లాస్ విధానం అన్నిటికి మించి చెప్పే క్లాస్ విధానం అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. దాని ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సక్సెస్ అనేది మనము సాధించగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీకు 100% ఉద్యోగం కావాలంటే మీరు కట్టే ఒకేసారి ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. అంతే నీకు జాబ్ వచ్చేంత వరకు గ్రౌండ్ ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం అండ్ స్టడీ హాల్ కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కూడా హైలీ సార్ తీసుకొచ్చి పిల్లడికి మోసపోని విధంగా
ఎందుకంటే 3-4 నెలల్లో కోచింగ్ అయిపోయింది ఇంటికి పంపించేస్తే మళ్ళీ వాళ్ళు దాంట్లో సగం మంది 30 మంది పోయి ఒక 20 మంది చదువుతారు. వాళ్ళు కూడా మళ్ళీ ఆ ఆన్లైన్ అన్నీ చూసుకొని చదువుతారండి. మన అకాడమీలో అలా కాకుండా వాడికి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాస్ ఏ డౌట్ వచ్చినా క్లాస్ వినే విధంగా, అదే టైం క్లాస్ వినకపోతే స్టడీ హాల్లో ఉండే విధంగా సీసీ కెమెరా ముందు ఉండే విధంగా ముందుకు వెళ్తున్నాం. నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈరోజు నాకు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నాకు 1,10,000 రూపాయలు జీతం వస్తుంది. కానీ మరి నేను అన్నీ వదులుకొని ఎందుకు ఉన్నానంటే నేను చాలా పేదరికంలో వచ్చాను. 18 సంవత్సరాలుగా స్టేట్ టాపర్గా ఈరోజు ఉన్నాను నేను. కాబట్టి నాలాగే కొంత వేల మందిని కూడా తయారు చేయాలి, కొన్ని వేల కుటుంబాల్లో కూడా వెలుగు నింపాలనే ఉద్దేశంతో మన అకాడమీ అనేది కృష్ణారెడ్డి అకాడమీ అనేది జాబ్కి రిజైన్ చేసి మరీ పెట్టాను ఈరోజు. కాబట్టి మీరు కట్టేటువంటి లైఫ్ టైం వ్యాలిడిటీతో మన అకాడమీ అనేది స్టడీ హాల్ ఫ్రీగా, బయట నుంచి 700 నుంచి 800 రూపాయల స్టడీ హాల్కే కోచింగ్ ఉంది, అది మీకు ఉండదు. అండ్ మీ గ్రౌండ్కి కూడా బయట చార్జ్ చేస్తుంటారు గ్రౌండ్ ఫీజు, అది కూడా మన అకాడమీలో ఉండదు. నువ్వు కట్టే ఒకే ఒక ఫీజుతో నీ లైఫ్ టైం ఇది స్టడీ హాల్ అండ్ గ్రౌండ్ ఫీజుతో మన అకాడమీ అద్భుతమైన సార్తో చూడండి. ఇక్కడ మీరు ఒకసారి పరిశీలించినట్టే మహేంద్ర అగర్వాల్ అర్థమెటిక్కి మన హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో నేను చేస్తున్నా. ఆల్ టాపిక్స్ పైన అటు అర్థమెటిక్, రీజనింగ్ అన్ని టాపిక్లపై నేను ఎగ్జామ్స్ అండ్ అవసరం వచ్చిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డీల్ చేసుకుంటూ సార్లతో కూడా తెచ్చుకొని చెప్పించడం జరుగుతుంది. చూడండి, హైదరాబాద్ మహేంద్ర అగర్వాల్ గారి చేత, అదేవిధంగా సయ్యద్ వహీద్ ఎవరైతే ఉన్నారో ఆయన రీజనింగ్ ద్వారా, మన ప్రశాంత్ సార్ ఎవరైతే ఉన్నారో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ పిఆర్ అకాడమీ, ఇంగ్లీష్ అంతే చాలా సిస్టమేటిక్గా చెప్పేటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 ఫ్యాకల్టీగా చెప్పవచ్చు ఆయన్ని. అండ్ అదేవిధంగా మన శ్రీనివాస్ గారు చాలా చోట్ల ఆంధ్ర తెలంగాణలో నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంతే ఎక్సలెంట్గా చెప్పేటువంటి ఫ్యాకల్టీ, అలాంటి ఫ్యాకల్టీ తీసుకొచ్చి తయారు చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో ఎస్ఎస్సి బ్యాచ్ కూడా 2 to 3 డేస్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి ఒకే ఫీజుతో మీ లైఫ్ టైం వ్యాలిడిటీతో అటు గ్రౌండ్ అండ్ కోచింగ్, అదేవిధంగా తెలంగాణ కానిస్టేబుల్ కూడా వస్తుంది. అండ్ మన ఏపీ కానిస్టేబుల్ కూడా అక్టోబర్ 2nd వీక్లో ఆల్మోస్ట్ వాళ్ళందరినీ ట్రైనింగ్ తీసుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ మన నోటిఫికేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు 100% ఇస్తారు. ఎందుకంటే ఏ ఉద్యోగాలు తీయకపోయినా పోలీసు ఉద్యోగం అనేది కంపల్సరీగా తీయాలి. ఎందుకంటే అది రాష్ట్ర రక్షణ అనేది కంపల్సరీ కాబట్టి పోలీసు ఉద్యోగం తీయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మా మెనూ కూడా చూసుకోండి. ఒక పోటీదారుడికి పెట్టేటువంటి ఫుడ్ని తీసుకుంటూ పోతూ ఉన్నాం. మీరు కట్టేటువంటి 5,500 రూపాయల మెస్కి కూడా ప్రతి ఈచ్ అండ్ ఎక్కడ కూడా లేనంత విధంగా మీకు ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎటు మెనూలో కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్లో కూడా అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆల్ సబ్జెక్ట్ పైన మీకు మా నుంచి ఒక 120 మార్కులు ఓన్గా నువ్వు పెట్టే విధంగా తయారు చేయడం మా టార్గెట్. ఎందుకంటే 120 మార్కులు నువ్వు చేయగలిగావంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికి ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఏ కోచింగ్ సెంటర్ కూడా మనం టచ్ అయిన విధంగా మిగతా ఆటల్లో నేను ఆడుతాను. గ్రౌండ్ పరంగా క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచింగ్ ట్రైనింగ్ అండి. 100 మందితో 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఉంటుంది మన అకాడమీలో. ఎందుకంటే చెప్తున్నారు కదండి, 5 కోట్ల మందిలో 5 మంది దగ్గర కూడా లేనటువంటి అంశం మన అకాడమీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సర్టిఫికేట్ని దృష్టిలో పెట్టుకొని జాబ్ కూడా రిజైన్ చేశాను. ఈరోజు నాకు ఇది కాకపోతే ఇంకోటి బయటికి ఎక్కడ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళినా 1 lakh అబోవ్ నాకు శాలరీ ఇస్తారు. అంత ధైర్యంతో ఈరోజు అకాడమీ అన్నీ వదులుకొని ఈరోజు ఎక్కడ పెట్టాను, కొన్ని 100 మంది పిల్లలకు ఉపయోగపడాలని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా మన ఎస్ఎస్సి బ్యాచ్ కూడా 2 డేస్లో మొదలవుతుంది. మన సూర్య గారికి కూడా మీకు పరిచయం చేస్తాము. రోజువారీ ఒక్కొక్కరు మీకు పరిచయం చేసుకుంటూ పోతూ ఉంటాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.